సో వసంత మ్యామ్ గురించి చెప్తారా? వసంత శాస్త్రి మేడం సచ్ అ బ్యూటిఫుల్ మాస్టర్. ఎందుకంటే ఎంటైర్ ఫ్యామిలీ అంతా మెడిటేషన్లోకి వచ్చినప్పుడు ఇటు పిల్లల్ని ఇటు తన భర్తను బ్యాలెన్స్ చేస్తూ వెనకాల మనకు తెలుగు సినిమాలో బాహుబలి RRR మూవీకి దర్శకుడు రాజమౌళి ఎలాగైతే తెర వెనుక ఉండి వర్క్ అంతా చేస్తుంటాడో రాజమౌళి, అలా ఈ PMC హిందీకి కావచ్చు, అలాగే నార్త్ ఇండియాలో మూమెంట్కి కావచ్చు, షీ ఈజ్ ద రాజమౌళి. లైక్ అంటే అంతటి క్రియాశీలకమైనటువంటి పాత్ర. ఇప్పుడు మన సౌత్ ఇండియాలో జక్కా రాఘవరావు సార్ ఉంటారు. ఆయన ఎన్ని పనులు చేశారో మూమెంట్లో లెక్కే లేదు. సచ్ ఏ గ్రేటెస్ట్ మాస్టర్ ఇన్ సౌత్ ఇండియా జక్కా రాఘవరావు సార్. ఇప్పుడు జక్కా రాఘవరావు సారు చేసే పనులన్నీ మనకు తెలుసు. అంటే శ్రీశైలంలో ధ్యాన యజ్ఞం చేశారు, లెక్కలేనన్ని కార్యక్రమాలు, వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కానీ, బ్రోచర్స్ కానీ, ప్యాంప్లెట్లు కానీ ఎంత అద్భుతంగా చేశారో వాళ్ళు పనులు మాటలో చెప్పలేము. విజయవాడలో ఒక ధ్యాన యజ్ఞం చేశారు. పత్రి సార్ ఏది చెప్తే అది చేసుకుంటూ వచ్చారు ఆయన. పిరమిడ్ పార్టీకి కావచ్చు, ఒకటి కాదు ఎన్ని వీలైతే అన్ని చేశారు వాళ్ళు. కానీ పద్మ మేడం ఎప్పుడు సీన్లో కనపడరు. పద్మ మేడం ఎప్పుడు బ్యాక్గ్రౌండ్. మన సౌత్ ఇండియాలో రాజమౌళి పద్మ మేడం, నార్త్ ఇండియాలో రాజమౌళి వసంత మేడం. అమేజింగ్. స్త్రీ శక్తి. స్త్రీ శక్తి అని కాదు, ఒక వాళ్ళు వీటన్నింటికి అతీతంగా ఉంటారు. అంటే నాట్ అంటే స్త్రీ పురుష ఏం లేదు, వీళ్ళు వీటన్నిటికీ బియాండ్గా ఉండి వర్క్ చేస్తుంటారు వీళ్ళు. నేను చాలామందిలో నేను లేడీ లేకపోతే నేను జెంట్ అని మనం మామూలుగా ఆ యొక్క భావాలలో ఉంటారు. నేను పద్మమ్మ దగ్గర చూశాను, వసంత మేడం దగ్గర కూడా చూశాను. వాళ్ళకెప్పుడు మేము ఒక స్త్రీ, మేము అంటే అటువంటి భావాలే ఉండవు వాళ్ళల్లో. వీటన్నింటికి బియాండ్గా, వీటన్నిటికి అతీతంగా ఉంటారు వాళ్ళు. అలా ఉన్నారు కాబట్టి అన్ని పనులు చేయగలుగుతున్నారు. పద్మమ్మని తీసుకుంటే ఆవిడ పద్మపత్రం మీమాంబస బుక్ చదివినప్పుడు ఒక్కసారిగా షేక్ అయిపోయాను నేను. మాటల్లో చెప్పలేము ఆవిడ బుక్ గురించి. పద్మపత్రం మీమాంబస ప్రతి మాస్టరు చదవాల్సిన బుక్ అది. రీసెంట్గా లలిత సహస్రనామం బుక్ వచ్చింది, అండ్ పతంజలి యోగ సూత్రాల మీద ఇప్పుడు బుక్ రాబోతోంది షార్ట్ టైంలో. అంటే మామూలుగా ఒక లేడీ బుక్ రాయడం మనం ఎప్పుడైనా చూసామా? వెరీ తక్కువ, చాలా తక్కువ, రేర్. కానీ ఒక బుక్ రాయడమే గగనం అయిపోతుంది. ఆవిడ అలవోకగా చేసేస్తుంది ఏ పనైనా. అలానే వసంత శాస్త్రి మేడం కూడా ఎవ్రీ మంత్ అంటే వాళ్ళు బుక్స్ ప్రింట్ చేస్తుంటారు, మ్యాగజైన్స్ ప్రింట్ చేస్తుంటారు. ఇప్పుడు PDJ మ్యాగజైన్ ఉంది, హోల్ అండ్ సోల్ ఆవిడ చూస్తారు వర్క్, వసంత శాస్త్రి మేడం. అట్ ది సేమ్ టైం పిరమిడ్ సెంటర్లో వెళ్ళి క్లాసెస్ చెప్తారు. తర్వాత PMC హిందీకి కావాల్సినవన్నీ చూస్తుంటారు. ఒకవైపు ట్రస్ట్ యాక్టివిటీస్ చూస్తుంటారు, ఒకవైపు నార్త్ ఇండియాలో ప్రచారంది చూస్తుంటారు. ఒకటి కాదు, అంటే మనము ఒక పనిని చేయడానికి మన జీవిత కాలంలో మనకు టైం సరిపోదు. వీళ్ళు ఒకటే సమయంలో ఎన్నో పనులు చేస్తుంటారు అలవోకగా.